రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5వ జాబితాపై కసరత్తు పూర్తయింది. మరి కాసేపట్లో 5వ జాబితాను మంత్రులు బొత్స సజ్జల విడుదల చేయనున్నారు. దాదాపు 12 నుంచి 15 వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. వైసీపీ 5వ జాబితాపై కసరత్తు పూర్తయింది. మరి కాసేపట్లో 5వ జాబితాను మంత్రులు బొత్స సజ్జల విడుదల చేయనున్నారు. ఇక దాదాపు 12 నుంచి 15 వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక దీని గురించి పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రైట్ హరీష్, చెప్పండి, మరి కాసేపట్లో 5వ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయన 5వ జాబితాకి సంబంధించినటువంటి సమీక్ష పూర్తయినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మంత్రి బొత్స, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ 5వ జాబితా రిలీజ్ కి సంబంధించినటువంటి అంశంలో 12 నుంచి 15 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం తెరమీదకి రావటం, ఆ తర్వాత అసంతృప్తికి సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లిస్టులో దాదాపుగా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే అభ్యర్థులను పాత వారికి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి స్థానాలను కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద 5వ జాబితాకి కొంతవరకు కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5వ జాబితాకి సంబంధించినటువంటి వ్యవహారం మరి కాసేపట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. బెజిన్ అయితే 12 నుంచి 15 వరకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందంటూ తెలిసిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరే ఉండొచ్చు అసలు? అయితే ఇప్పటికైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్నే వైసీపీ ప్రధానమైనటువంటి టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగానే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నరసరావుపేట సంబంధించినటువంటి ఇష్యూ తీసుకుంటే అక్కడ సిట్టింగ్ గా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు తనకి ఎంపీ సీట్ గా నరసరావుపేట కావాలని చెప్పి అడిగారు. అయితే అక్కడ బీసీ సామాజిక వర్గాన్ని చెందినటువంటి అభ్యర్థులు నిలబెట్టాలని చెప్పి భావించారు. అయితే ఆఖరి నిమిషంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మచిలీపట్నం కూడా బాలశౌరికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మరొకరిని అక్కడ పెట్టాలనేటువంటి సమీకరణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సర్వేలు, ఇలాంటి సామాజిక వర్గాల సమీకరణాలు, అభ్యర్థులకు సంబంధించినటువంటి బయోడేటా, వారికి సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా బేరీజు వేసుకున్న తర్వాతనే ఇప్పటి వరకు 4 లిస్టులు కూడా ప్రకటించారు. 4 లిస్టులు ప్రకటించిన తర్వాత కొంతవరకు ఈ అసంతృప్తులకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పటికీ 69 సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటుకు సంబంధించినటువంటి జాబితాను ప్రకటించిన తర్వాత ఇప్పుడు 5వ జాబితాలో 12 నుంచి 15 సీట్లకు సంబంధించినటువంటి జాబితా విడుదలయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి కాసేపట్లో బొత్స, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి వాళ్ళు జాబితాకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.